51 శక్తిపీఠాలలో 34వ శక్తిపీఠం ఏమిటంటే పంచసాగరం శక్తిపీఠం. శక్తిపీఠాలలో కొన్ని ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి, కొన్ని వెలుగులోకి రాలేదు. కానీ వాటి మహిమ, శక్తి ఇప్పటికీ ప్రపంచాన్ని కమ్ముకొని ఉంది. అటువంటి రహస్యమైన, ఇప్పటికీ తెలియని పవిత్ర క్షేత్రం పంచసాగరం శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి క్రింద దవడ పండు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపం వారాహి దేవి, భైరవుడు మహారుద్రుడు. దక్ష యజ్ఞం తరువాత సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత తన శరీర భాగాలు భూమి మీద పడ్డాయి. ఆ భాగాలలో సతీదేవి క్రింద దవడ పండ్లు పంచసాగరం అని పిలిచే రహస్య ప్రదేశంలో పడటంతో ఈ స్థలం శక్తిపీఠంగా మారింది. ఇక్కడ ఆవిర్భవించిన దేవి వారాహి మాత. శత్రువులను జయించే శక్తి, బాధలను దహించే శక్తి, భక్తులను కాపాడే దైవిక శక్తి. ఇక్కడి భైరవుడు మహారుద్రుడు సర్వ వినాశక శక్తిగా, భక్తులను రక్షణ సమయంలో ఉంచే మహాభైరవ స్వరూపంగా పూజింపబడతారు. పంచసాగరం శక్తిపీఠం యొక్క నిజమైన భౌగోళిక స్థలం ఎవ్వరికీ తెలియదు. కాలంతో కలిసిపోయిందా లేదా ఇంకా విపులీకరించని పురాణ స్థలమా? అది రహస్యం. అదే ఈ శక్తిపీఠం మహిమ. వారాహిదేవి రూపాన్ని ధ్యానించే వారికి దుష్టశక్తి నుంచి రక్షణ, శత్రునాశనం, మానసిక శక్తి, భయ నివారణ, సంపద అనుగ్రహంగా లభిస్తాయని విశ్వాసం. మహారుద్రుడు భైరవుడిని స్మరించే వారికి భగ్నమైన జీవితానికి పునర్జన్మ లభిస్తుందని చెబుతారు. పురాణాల్లో పంచసాగర పీఠం అంటే అదృశ్యమైన క్షేత్రం, శక్తిగుప్త నిలయం, ఆధ్యాత్మికుల ధ్యాన స్థలం అని ఉన్నాయి. పంచసాగరం వారాహి శక్తిపీఠం అగోచరమైన, ఆగ్నేయమైన శక్తి నిలయం. సతీదేవి క్రింద దవడ పండ్లు పడిన ఈ దివ్య స్థలం భక్తుల హృదయాల్లో, పురాణాల్లో, మహాశక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వారాహిదేవి మహారుద్రుడు భక్తులకు అపార శక్తి, రక్షణ, ఆశీర్వాదాలను ప్రసాదిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.